కాసేపట్లో హైదరాబాద్కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకనున్నారు. రాత్రి తాజ్ కృష్ణలో మల్లికార్జున ఖర్గే బస చేస్తారు. ఇటీవల మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలతో ఖర్గే భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం 10:30కు గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం ఉంటుంది. రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభలో పాల్గొనున్నారు ఖర్గే. ఇప్పటికే ఖర్గే సభ ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు. గ్రామస్థాయి నేతలతో ఖర్గే నేరుగా సమావేశం కానున్నారు. కాసేపట్లో హైదరాబాద్కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకనున్నారు. రాత్రి తాజ్ కృష్ణలో మల్లికార్జున ఖర్గే బస చేస్తారు. ఇటీవల మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలతో ఖర్గే భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం 10:30కు గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం ఉంటుంది. రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభలో పాల్గొనున్నారు ఖర్గే. సభ ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు. గ్రామస్థాయి నేతలతో ఖర్గే నేరుగా సమావేశం కానున్నారు. ఖర్గేని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారి, రేపు కాసేపట్లోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టుకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, దామోదర్ రాజనరసింహ, మిగతా మంత్రులంతా కూడా, పొంగులేటి లాంటి మంత్రులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఈరోజు రాత్రి తాజకృష్ణ హోటల్లో బస చేస్తారు. పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ విస్తరణలో చోటు దక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు నాయకులు వాళ్ళతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఇలాంటి వాళ్ళందరితో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా మంత్రి పదవుల్ని ఆశించి భంగపడ్డటువంటి నేపథ్యంలో వారికి పార్టీ నాయకత్వం బుజ్జగించి భరోసా కల్పించేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనతో మాట్లాడించాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. కాబట్టి మరి కాసేపట్లో ఖర్గే రాబోతున్నారు. హోటల్లో వాళ్ళతో సమావేశం కాబోతున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి సమావేశం కీలకమైనటువంటి సమావేశం. దేశంలో మొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరినీ కూడా రేపు సమావేశము ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం జరిగేటువంటి సభలో సుమారు 10 నుంచి 12,000 మంది పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా ఈ సభని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఉదయం 10:30 తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో మొదటిసారి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఈ పిఎస్సి సమావేశానికి హాజరవుతున్నటువంటి సందర్భం ఓన్లీ తెలంగాణలోనే జరిగింది. ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సమన్వయం కావచ్చు, అలాగే ప్రభుత్వ పనితీరు, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఖర్గే టూర్కు సంబంధించి ఇప్పటికీ సభ, అలాగే పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలన్నింటి మీద కూడా పార్టీ సిద్ధమైంది. ఎల్బీ స్టేడియంలో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పార్టీ నాయకత్వం పూర్తి చేసింది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇక్కడికి చేరుకున్నారు. రేపు జరిగేటువంటి సభ చాలా కీలకం. పార్టీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులంతా కూడా ఈ సభలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. పార్టీ కార్యకర్తలు చాలా రోజులుగా పదవుల కోసం ఎదురు చూసినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిమంది నాయకులకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. త్వరలోనే పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్ని కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.